mission right now. బ్లెస్సింగ్ యూత్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థన చేసినందుకు నేను వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. Let's continue to uphold the mission in your prayers. మీ యొక్క ప్రార్థనలో బ్లెస్సింగ్ యూత్ మిషన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నేను వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. I really enjoyed this morning worshiping with you all. మీతో కలిసి నేను ఇలాగ ఆరాధించడానికి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. And I thank Pastor Joseph Benigaro and the elders of the church for giving me this opportunity to join with the church for the past 3 days, having fellowship with you all and sharing the God's message. పాస్టర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారి కుటుంబానికి ఈ యొక్క 4 దినాలుగా నేను వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను, వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. I also want to thank the families who have been showing hospitality for this month-long Bible study for the speakers. ఈ యొక్క నెల రోజుల్లో మీరు మీ యొక్క ఆతిథ్యాన్ని పంచుకుంటూ మాకు సహకరిస్తూ మాకు పరిచర్య జరిగిస్తున్నందుకు పరిచర్య చేస్తున్న కుటుంబాలకు కూడా మేము వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. I really enjoyed the food. మీరు తీసుకొస్తున్న భోజనాన్ని నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. Thank God. Praise the Lord. హల్లెలూయా. Shall we just bow down for a word of prayer? దయచేసి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. Father, we thank you and praise you once again for bringing us together. తండ్రి, మరొకసారి మమ్మల్ని ఇలాగా సమకూర్చినందుకు నీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. As we continue to worship you, Lord, by meditating your word, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దేవా మేము ముందు కొనసాగుతున్నందుకు నీకు వందనములు. help us to know your mind this morning. నీ యొక్క తలంపుల్ని మేము గ్రహించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. Speak to each and every one of us. మాతో ప్రతి వారితోనూ మీరే మాట్లాడండి. We pray for the ministry of the Holy Spirit in our hearts. దేవా, మా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. In Jesus' name we pray. యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Praise God. Praise God. I don't know, our missionary James already has challenged you for how to get involved in the mission work. మిషనరీ పరిచర్యలో మీరు ఎలాగా పాలుభాగస్తులు కాగలరని ఇదివరకే జేమ్స్ మీతో పంచుకున్న విషయాలను బట్టి నేను సంతోషిస్తున్నాను. So I thought for this morning that tonic is enough. ఈరోజు ఈ ఉదయం ఆయన చెప్పిన మాటలు మిషనరీ పరిచర్య గురించి సరిపోతాయేమో అని నేను భావిస్తున్నాను. So you already must have been challenged for the Lord's work through the mission. మిషనరీ పరిచర్యలో జరుగుతున్న ఆ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయడం కొరకు దేవుడు మిమ్మల్ని ఇప్పటికే ప్రేరేపించి ఉన్నాడని నేను గ్రహిస్తా ఉన్నాను. Anyway, this being the mission Sunday, ఈరోజు మిషన్ సండే కాబట్టి, ఆదివారం కాబట్టి, and it is for exclusively to pray and to share about the Blessing Youth Mission. BYM పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలన్న భావనతో So I thought I'll speak a few words about the call for the missions. మిషన్ పరిచర్య కొరకు పిలుపు అన్న అంశం మీద నేను మీతో కొన్ని విషయాన్ని పంచుకుంటాను. We have already responded to God's call for salvation. రక్షణ పరిచర్య నిమిత్తం దేవుడు మనల్ని ఆయన రక్షణ పిలుపునకు మనం స్పందించి ఉన్నాం. And that's why we are all gathered here in this church. అందుకోసమే మనం అందరం కూడా ఇలా కూడుకున్నాం. Having responded to the call of salvation, రక్షణ పిలుపు కొరకు స్పందించిన మనందరం కూడా we have another call in the church. సంఘంలో కూడా మనకి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది. We have another call for the church. సంఘం కొరకు మనం పిలువబడ్డాం. Yes, that also we need to respond. దానికి కూడా మనం స్పందించవలసిన వారమే ఉన్నాం. And as believers, as God's children, we need to have that response for the word of God. విశ్వాసులంగా దేవుని యొక్క బిడ్డలంగా సంఘం కొరకు పిలువబడిన పిలుపుకి మనం స్పందించవలసిన వారమే ఉన్నాం. Most of you, as you entered into the church, I saw you praying and sitting. ఇక్కడ సంఘానికి వచ్చిన మీలో చాలామంది మీరు కూర్చున్నప్పుడు, మీరు సంఘానికి వచ్చిన వెంటనే ప్రార్థనా పూర్వకంగా మీరు సమయాన్ని గడపడాన్ని నేను చూశాను. I am sure you must have prayed that God should bless you in this service. ఈ యొక్క ఆదివారం ఆరాధనలో ప్రభువా నాతో మాట్లాడండి అని ఆరాధన పూర్వకంగా మీరు ప్రార్థనతో సిద్ధపడడం నేను చూశాను. So do you believe that God will bless you? దేవుడు మిమ్మల్ని దీవిస్తారని మీరు నమ్ముతున్నారా? Amen. హల్లెలూయా. Praise the Lord. Yes.
God will definitely, when we come to His presence, definitely God will bless us. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధికి మనం చేరుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. Beloved, we respond to so many calls in this world. ఈ లోకంలో మనం రకరకాల పిలుపుకి మనం లోబడతా ఉంటాం. When the telephone rings, we respond to the call immediately. మనకి ఫోన్ వచ్చిందంటే వెంటనే ఆ యొక్క ఫోన్కి మనం స్పందిస్తాం. Like that IMO, Skype and all, we respond immediately. మనకి చాలా ఉన్నాయి కదా, IMO, స్కైప్, ఇలాగా రకరకాల ఫోన్లు వచ్చినప్పుడు మనం వెంటనే స్పందిస్తూ ఉంటాం. There are telecons where we want to keep the time. When the conference comes, teleconference comes, immediately we are there to laying aside all the other jobs. We come to the laptop and we are ready for the telecon. టెలికాన్ఫరెన్స్ గురించి మనకు తెలుసు కదా, ఆ యొక్క సమయానికి, ప్రత్యేకమైన సమయానికి వెంటనే స్పందిస్తూ ఉంటాం మనం. Like that, we have so many calls, interview calls. We are very prompt. We prepare ourselves and respond to the interview calls. మనం కూడా చాలా ఇంటర్వ్యూ కాల్స్కి లేదా ఇలాంటి అత్యవసరమైన ఫోన్ సంభాషణల కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం. So for the church, God has a call. సంఘానికి కూడా దేవుడు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. That is the call for the missions. అది సువార్తీకరణ కొరకైన పిలుపు. Once there was one assignment was given to a captain of an army. ఒకసారి ఒక సైన్యంలో ఉన్న ఒక అధికారికి ఒక బాధ్యత ఇవ్వబడింది. So the captain called some cops. ఆ యొక్క అధికారి తన యొక్క సైనికులందరినీ పిలిచాడు. 10 of them. 10 మందిని. They asked them to fall in line. వారందరూ కూడా ఒక లైన్లో నిల్చోమన్నారు. And the captain was standing before them. వారందరి ముందు కూడా ఆ యొక్క అధికారి నిలబడ్డాడు. And he said, we have a challenging job before us. మనందరి ముందు కూడా ఒక సవాలు ఉంది. And it's a hard job. అది చాలా కష్టమైనది. And he explained it. దాని గురించి వివరించాడు. So who all want to involve in that? Who all want to come forward to do that? ఈ యొక్క కష్టతరమైన పని చేయడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో రండి ముందుకి. You take one step forward. మీరు ముందుకు ఒక అడుగు ముందుకు వేయాలి. I will turn this side. నేను వెనక్కి తిరుగుతాను. I'll turn again after 10 minutes. నేను మళ్ళా తిరిగి 10 నిమిషాల తర్వాత మళ్ళా తిరిగి ఇటువైపు తిరుగుతాను. Those who decide to respond to that, please come one step forward. ఎవరైతే నేను ఇస్తున్న సవాల్కి మీరు చూపించాలనుకుంటున్నారో వారు ఒక అడుగు ముందుకు వేయాలి. So the captain turned the other side. ఈ యొక్క అధికారి ఆయన వెనక్కి తిరిగాడు. After 10 seconds again he turned back. 10 సెకండ్ల తర్వాత మళ్ళా తిరిగి వెనక్కి తిరిగాడు. He saw the line unbroken, same line. It was same line. వారందరూ ఎక్కడైతే నించున్నారో అక్కడే ఉన్నారు అందరూ కూడా. It was not broken. It means they don't need to take one step forward. వారిలో ఎవరో కూడా ఒక అడుగు ముందు వేసినట్టుగా కనిపించట్లేదు. So this captain got very angry. ఈ యొక్క కెప్టెన్ కి చాలా కోపం వచ్చింది. She shouted at them, is there not even a single person who is able to come forward and respond to the call? అరే ఒక్కరు కూడా స్పందించడానికి ఒక్కరికి కూడా అసలు లేదా, స్పందన లేదా? After he shouted so much, చాలా కేకలు వేసిన తర్వాత one cop stepped forward. ఒక సైనికుడు ఒక అడుగు ముందుకేశాడు. Saluted the captain. ఆ యొక్క కెప్టెన్ కి లేదా ఆ యొక్క అధికారికి సలాం చేశాడు. Sir, we have all come one step forward together. అయ్యా మేము అందరం కూడా ఒక అడుగు ముందుకేసామండి అన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So that is the call. పిలుపుకి స్పందించడం అంటే అది. That is the response for the call. అది సరైన స్పందన. Yes, God's call for ministry is for everyone. దేవుని యొక్క పరిచర్య కొరకు ఆయన పిలుపు అన్నది అందరి కొరకు సార్వత్రికంగా. That's why Jesus Christ said, అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, go into all the world and preach the gospel. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. To whom he told? ఆయన ఎవరికి చెప్పాడు? He told to his disciples. ఆయన యొక్క శిష్యులకి చెప్పాడు. Today we are his disciples. ఈ రోజు మనం ఆయన యొక్క శిష్యులమై ఉన్నాం. So that command, that great commission is for each and every one of us. ఆ యొక్క ఆజ్ఞ అన్నది మనలో ఉన్న ప్రతి వారికి కూడా అది వర్తిస్తుంది. Matthew's Gospel chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము. We all know this very well. మనకందరికి బాగా తెలిసిన వచనం అది. Mark's Gospel.
Mark's మార్క్స్ Gospel. వార్త 16వ అధ్యాయము. Matthew also it is there, but we'll refer to Mark's Gospel, chapter 16. మత్తయి సువార్తలో ఉంది కానీ మార్క్ సువార్తని ఈరోజు మనం చూద్దాం ప్రత్యేకంగా. మార్క్ సువార్త 16వ అధ్యాయము 15th verse, 15వ వచనం. the Lord is giving the command. అక్కడ యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. Go into all the world and preach the gospel to every creature. మీరు సర్వలోకమునకు అక్కడ చూసినట్లయితే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. And after commanding, అక్కడ ఆజ్ఞాపించిన తర్వాత 19th verse we see, 19వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. after he spoken this, he was taken up into heaven. ఈ యొక్క మాటలు చెప్పి పలికిన తర్వాత ఆయన పరలోకమునకు కొనుపబడ్డాడంట. Before their own eyes, Jesus Christ was ascending into heaven. వారి యొక్క కళ్ళ ముందే ఆయన పరలోకానికి చేర్చుకొనబడ్డాడు. And the last words of Jesus Christ, యేసు ప్రభు పలికిన ఆఖరి మాటలు ఇవి, go into all the world. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి. It kept ringing in their ears. వారి యొక్క చెవుల్లో ఈ యొక్క మాటలు రింగుమంటా ఉన్నాయి. And what happened? ఏమైంది తర్వాత? 20th verse 20వ వచనంలో says they went out and preached everywhere. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. That is the response of the disciples. అది శిష్యుడి యొక్క స్పందన. When God has commanded యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించినప్పుడు to go, వెళ్ళుము, they went. వారు వెళ్ళారు. So that is the response that disciples did. శిష్యులు ఆ రకంగా స్పందించినట్టు మనకు కనిపిస్తుంది. And that call, ఆ పిలుపు, from where it came? ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? Jesus Christ told in front of them. యేసుక్రీస్తు వారు అందరికీ చెప్పాడు. But as he was taken up, ఆయన కొనిపోబడుచుండగా yes, they kept seeing. ఆయన్ని చూస్తూ ఉన్నారు. So that call was ringing in their ears. యేసు ప్రభు పలుకుతున్న మాటలు వారి యొక్క చెవుల్లో మోగుతున్నాయి. And it was a call from above. అది పైనుండి వస్తున్న పిలుపు. And it was a call from above. పైనుండి వచ్చిన పిలుపు అది. It kept calling them. యేసుక్రీస్తు వారు వారిని పిలుస్తూ ఉన్నారు ఆయన. Because as Jesus Christ went up, the call was coming again and again. ఆయన పైకి వెళ్తున్న కొద్దీ ఆ యొక్క స్వరం కిందకి వస్తా ఉంది. Continuously the call was ringing in their ears. వారి యొక్క చెవుల్లో ఈ యొక్క స్వరం వినిపిస్తా ఉన్నది. The call from that was above. ఆ స్వరము పైనుండి వస్తా Even in ఉన్నది the పిలుపు. Old Testament, పాత నిబంధనలో we see there was a call for Isaiah. యెషయా గ్రంథంలో మరొక పిలుపును మనం చూస్తాం. Chapter 6. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. It's also very well known chapter. అది కూడా మనకి బాగా పరిచయమైన వాక్యము. And the prophet Isaiah, యెషయా గ్రంథం, యెషయా as he was in the temple, అక్కడ దేవుని మందిరంలో ఉన్నప్పుడు the temple was filled with the glory of God. దేవుని యొక్క మహిమతో ఆ యొక్క ఆలయం అంతా నింపబడింది. And he saw the heaven open. అక్కడ పరలోక రాజ్యం తెరవబడడం మనకు కనిపిస్తా And ఉంది. the Lord sitting on the throne. ఆయన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండడం మనం చూస్తున్నాం. And he saw the glorious sea, a glorious vision of heaven. అక్కడ పరలోకమును గురించిన దర్శనాన్ని అతను పొందుకున్నాడు. And then we all know about this instance. ఈ యొక్క జరిగిన వాస్తవం మనకు అందరికీ తెలుసు. Then there was a voice from heaven. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినిపిస్తా ఉంది. 8th verse. 8వ వచనం ఎవరన్నా చదవండి. Also I heard the voice of the Lord saying, whom shall I send, who will go for me? నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. Yes, from where the voice came? ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? It came from heaven. పరలోకం నుంచి వచ్చింది, పై నుంచి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. So what did Isaiah say? యెషయా ఏం చెప్తా ఉన్నాడు? Immediately he said, here am I, send me. అక్కడ వెంటనే మనం చూస్తా ఉన్నాం కదా, అక్కడ నేనున్నాను ప్రభువా, నన్ను పంపెదము. Here am I, send me. నేనున్నాను, నన్ను పంపము. Yes, the call that was from above. ఆ యొక్క పిలుపు అన్నది పైనుంచి It వచ్చినది. was responded by Isaiah immediately. యెషయా వెంటనే స్పందించాడు ఆ పిలుపుకి. So today also, beloved brothers and sisters, ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, there is a call from above for us. దేవుడు మనల్ని పైనుండి ఆయన పిలుస్తా ఉన్నాడు. Yes, God wants that we should respond to that call. దేవుడు మనల్ని ఆ యొక్క పిలుపుకి లోబడాలి అని ఆయన కోరుకుంటా And ఉన్నాడు. the 5th verse he says, 5వ వచనంలో మనం చూసినట్లయితే, when he saw the heaven open, ఆయన పరలోక ద్వారములు తెరవబడిన he తర్వాత, says, woe unto me, I am undone, because I am a
man of unclean lips, I dwell in the midst of the people of unclean lips. 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్తాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడును. I am in the midst of the unclean people. నేను అపవిత్రమైన జనముల మధ్య నివసిస్తున్నాను. And God said, go to that people. నువ్వు ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళు. I am dwelling in the midst of unclean people. నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసిస్తా ఉన్నాను. Where are we dwelling? మనం ఎక్కడ నివసిస్తా ఉన్నాం? The world is full of wickedness. ఈరోజు ప్రపంచం అంతా కూడా పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నది. Under the sway of the devil. సాతాను యొక్క పరిధిలో ఈ ప్రపంచం అంతా వెళ్తా ఉంది. So we are also dwelling in the midst of the unclean people. అపవిత్రమైన ప్రజల మధ్య మనం సంచరిస్తా ఉన్నాం. So right people, those who are around us. మన మధ్యనున్న అపవిత్రమైన ప్రజల మధ్యే ఉన్నాం. Yes, God sends us to them. దేవుడు మనల్ని వారి యొద్దకు పంపిస్తా ఉన్నాడు. Right in Kakinada. మనం కాకినాడలోనే ఉంటాం. There are so many people around us. మన చుట్టూరు చాలా మంది ప్రజలు ఉన్నారు. Because of ignorance. వారు అజ్ఞానం వలన, they are unclean. వారి యొక్క అపవిత్ర వలన, they are immoral. వారి యొక్క నైతిక విలువలు దిగజారడం వలన, they are violent. వారు చాలా దుర్మార్గంగా చాలా కఠినంగా ఉన్నందువలన. Why? ఎందుకు అలా because gospel has not gone to them. వారికి ఇంకా సువార్త ప్రకటించబడలేదు కాబట్టి. Joseph Benigar was telling how Jagannayakpur was previously. పాస్టర్ గారు జగన్నాథపురం గురించి అది పూర్వం ఎలా ఉండేదో వివరించారు. Full of murderers and immoral people and suicide committers and drunkards and so on. జగన్నాథపురంలో పూర్వం చాలా భయంకరంగా ఆత్మహత్యలు, నరహత్యలు, చాలా దారుణమైన తాగుబోతుతనాలు, వ్యభిచారాలు జరుగుతున్న పరిస్థితులు ఉండేవి. And there the church has been established. అక్కడ సువార్త ప్రకటించబడిన తర్వాత, సంఘం స్థాపించబడిన తర్వాత so many unclean people they have come into the church and was cleaned. చాలా మంది అపవిత్రత కలిగిన వారు, చాలా మంది పాపంలో జీవించిన వారు సంఘంలోకి రావడం, మార్పు పొందడం జరిగింది. So the church that is in the work, the ministry that is in Jagannathpur is a missionary work. జగన్నాథపురంలో జరుగుతున్న పరిచర్య ఒక మిషనరీ పరిచర్య. So missionary means it's not always going to unreached places, unreached people and so on. మిషనరీ పరిచర్య అంటే ప్రతిసారి కూడా ఏదో వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళడం మాత్రమే కాదు. Yes, so, one missionary said like this. ఒకసారి ఒక మిషనరీ ఈ విధంగా అన్నాడు, every Christian is a missionary. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మిషనరీ. Every non-Christian is a mission field. ప్రతి ఎవరైతే క్రైస్తవుడు కాదో క్రైస్తవేతరులందరూ కూడా మిషన్ పొలము. Yes, every Christian, every non-Christian we meet, we should have that he is a mission field for me. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించరో వారందరూ కూడా మిషన్ పొలాలై ఉన్నారు. That is why we encourage every believer to get involved in the ministry of the Lord. కాబట్టి మనం వారిని ప్రోత్సహించాలి. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో వారు యేసుక్రీస్తుని అంగీకరించేలాగా మనం ప్రోత్సహించాలి. Yes, every believer is a missionary. ప్రతి విశ్వాసి కూడా ఒక మిషనరీ. Yes, we need to everyone need to get involved in the ministry of the Lord. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో మనందరం కూడా పాలుభాగస్తులు అవ్వాలి. Yes, we are all missionaries there in our Kakinada right here. కాకినాడలో ఉన్న మిషన్ పొలంలో మనందరం కూడా మిషనరీలమే. On the first day I was giving some missionary challenge in the Bible study. నేను మొట్టమొదటి దినాన్న నేను మిషనరీ సవాలు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. At that time I was telling about the neglected people right in Kakinada city. కాకినాడ నగరంలో ఉన్న అనేక మంది నిర్లక్ష్యపరచబడిన వారిని గురించి నేను బోధించాను. People whom generally people do not preach the gospel, to whom people do not preach the gospel. సాధారణంగా సమాజికంగా అలాంటి వారికి సువార్త ప్రకటించని పరిస్థితులు. Like rickshaw pullers, కొంతమంది రిక్షా తొక్కుకునేవారు, dobies, బట్టలు తొక్కునేవారు, rag pickers, చెత్త ఎత్తుకునేవారు. Do we see such people as a mission field? అలాంటి వారు మిషన్ పొలాలుగా మనం చూడగలుగుతున్నామా? How many of you really personally share the gospel to the people? అలాంటి వారికి సువార్త ప్రకటించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? At least to carry some tracts. కనీసం కొన్ని కరపత్రాలన్నా ఇవ్వడానికి. Every day.
ప్రతిరోజు decide to give at least one tract to somebody. అట్లీస్ట్ ఒక కరపత్రాన్నన్నా వారికి ఇచ్చినట్లయితే, You can be a missionary right here. మీరు ఉన్న స్థలంలో మీరు ఒక మిషనరీ కింద And you ఉండగలరు. can do the mission work right here. మీరున్న స్థలంలోనే ఒక మిషన్ పరిచర్య మీరు చేయగలరు. So that is the call from above for Isaiah. ఏషియాకి వచ్చిన పైనుంచి వచ్చిన పిలుపది. Yes, in the midst of the unclean people, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య to bring the gospel to the unclean people. అలాంటి అపవిత్రత కలిగిన వారి మధ్యకి సువార్త Those ప్రకటించబడ్డం. who are right around us. మన చుట్టూరు ఉన్న వారిని. Yeah. Then there is another call. మరొక పిలుపుని మనం చూస్తాం. We all know about the parable of the rich man and Lazarus. ధనవంతుడు లాజరు గూర్చిన ఉపమానం మనందరికీ తెలుసు. Luke's Gospel, chapter 16. లూకా సువార్త 16వ అధ్యాయము. So there I don't want to narrate the story. నేను ఆ యొక్క వృత్తాంతాన్ని, ఆ ఉపమానాన్ని అంతటిని వివరించను. The rich man went to the hell. ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. Lazarus went to heaven. లాజరు పరలోకాన్ని చేర్చుకొనబడ్డాడు. So when we see that portion, ఆ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే verse 23 says, 23వ వచనంలో, the rich man lifted up his eyes and looked to the heaven and said, Father Abraham, at least send Lazarus, I am burning here, send Lazarus to give me a drop of water. లాజరు ధనవంతుడు అంటా ఉన్నాడు కదా, అబ్రహామా తండ్రి అని పిలుస్తూ, నీ లాజర్ని కనీసం భూలోకానికి పంపించు, Have mercy on me. నా మీద కనికరాన్ని చూపించు. Was that sanctioned, approved? అబ్రహాము చేసిన విన్నపము అది Rich man. ధనవంతుడు అబ్రహామును వేడుకున్న విన్నపం అది జరిగిందా? అది అలా జరిగిందా? No, it was denied. అది తృణీకరించబడింది. Then he had another request. తర్వాత ఇంకొక పిలుస్తూ ఉన్నాడు. At least Father Abraham, send Lazarus to this world. If he cannot come here to the hell, he'll send him to the world. మొట్టమొదటి అడిగాడు, నా నాలుక తడపడానికి కొంచెం నీళ్ళు ఇమ్మన్నాడు, అది తృణీకరించబడింది. రెండోసారి అంటా ఉన్నాడు, అబ్రహామా లాజర్ని కనీసం భూలోకానికైనా పంపించు. And there my father's house, there are 5 brothers. మా తండ్రి ఇంట్లో ఇంకా 5 సహోదరులు ఉన్నారు నాకు. I am burning here. నేను ఇక్కడ కాలిపోతా ఉన్నాను. Oh, it's a hell for me. ఈ యొక్క నరకం చాలా భయంకరంగా ఉంది నాకు. Let not my brothers come here. మా అన్నయ్యలైనా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి లాజర్ని పంపించు. What was Abraham's reply? అబ్రహాం ఏం చెప్పాడు? What he said? అబ్రహాం ఏమంటా ఉన్నాడు? 29th verse. 29వ వచనంలో, they have Moses and prophets. వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. Who have? ఎవరుకున్నారు? His brothers. తన యొక్క సహోదరులు. The one who was lying burning in the hell, ఒక వ్యక్తి ఆ సహోదరులో ఒకడు అగ్నిలో కాలిపోతా ఉన్నాడు నరకంలో. family members are still living in this world. తన యొక్క సహోదరులు ఇంకా లోకంలో జీవిస్తా ఉన్నారు. And for them, వారి కొరకు who is there? ఎవరున్నారు? వారి కొరకు బోధించడానికి ఎవరున్నారు? వాళ్ళ సహోదరుల కొరకు. చెప్పండి. ఎవరు వాళ్ళు? Moses and prophets. Who are they? ఎవరు? గట్టి చెప్పండి. Who are the missionaries? ఆ మిషనరీస్ ఎవరు అక్కడ? Sister is telling they are missionaries. Moses and prophets are missionaries. Who are the missionaries? ఎవరు మిషనరీస్ ఇప్పుడు? No response. ఏమండి? దేవుని సేవకులు. ఎవరు దేవుని సేవకులు? పాస్టర్స్. Only pastors. That is the problem of the church today. ఈరోజు సంఘానికి ఉన్న సమస్య అదే. Just now I told you that every Christian is a missionary. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను కదా, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మిషనరీయే. So every believer, ప్రతి విశ్వాసి, we have Moses, we have people who are destined to the hell around us. మన చుట్టూరు కూడా నరకం కొరకు ఆతురతపడి నరకానికి వెళ్ళిపోతున్న అనేక మంది మన చుట్టూరు ఉన్నారు. The rich man from hell is looking to us. నరకంలో ఉన్న అనేక మంది మనుషులు మన కొరకు చూస్తా ఉన్నారు. I know one tailor to whom I used to go in Vijayanagaram very often. విజయనగరంలో నాకు పరిచయం ఉన్న ఒక టైలర్ ఒక ఆయన ఉన్నాడు, బట్టలు కుట్టే ఆయన. After 3 months, then again I went for a job. 3 నెలల తర్వాత నేను మరొక పని కొరకు ఆయన దగ్గరికి వెళ్ళాను.
that time, his wife told, he is no more. వాళ్ళ భార్య చెప్పింది, అయ్యా మా ఆయన గారు లేరండి, చనిపోయారండి అని చెప్పింది. It was a shock for me. నాకు చాలా అసలు తట్టుకోలేకపోయాను ఆ మాటకి. Because I know where he has gone. ఆయన ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. So I'm sure that from hell, that tailor will be just looking at me because I have witnessed to him as a Christian. నాకు చాలా స్పష్టంగా గ్రహించగలిగింది ఏంటంటే, ఆ వ్యక్తి నరకంలో ఉండి నా కోసం కనిపెడతా ఉన్నాడు. So he must be looking at me. Will he not tell my wife? ఈ పాస్టర్ గారు కనీసం మా ఆవిడకన్నా చెప్తారా సువార్త? Will he not tell my family members? నా కుటుంబానికైనా పాస్టర్ గారు సువార్త చెప్తారా? I have come here, but my family should not come here. నేను ఇప్పుడు నరకంలో కాలిపోతా ఉన్నాను, నా కుటుంబం మాత్రం ఇక్కడ రాకూడదు. Do you know some unbeliever who has died recently? మీకు తెలుసా, మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోయిన వారు మీకు జ్ఞాపకం వస్తూ ఉన్నారా ఇప్పుడు? Your neighbors in your streets, మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ వీధిలో ఉన్నవారు, those who have gone to hell, వారు నరకానికి వెళ్ళి ఉండొచ్చు. they are calling to you. వారు నీ మీద ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. From where is that call? ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? From the hell. నశించిపోతున్న ఆ యొక్క ఆత్మల యొక్క ఘోష. Those who are from hell, they are calling us. నరకం నుండి వారు మన కొరకు ఆశపడతా ఉన్నారు, వారు అరుస్తూ ఉన్నారు. So there is a call from below. ఆ యొక్క పిలుపు కింద నుంచి, పాతాళం నుంచి వస్తాం. There is a call from above. దేవుడు మనల పైనుంచి ఆయన పిలుస్తా ఉన్నాడు. There is also a call from below. మరొక పిలుపు నరకం నుంచి మనకు వినిపిస్తా ఉంది. And there is also a call for the missions from those around us without. మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు. There is a call from around us. మన చుట్టుపక్కల ఉన్న వారందరి నుండి వస్తున్న పిలుపు. John's Gospel chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయము verse 35. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినట్లయితే, We know that it is a chapter where Jesus Christ was witnessing to the Samaritan lady. అక్కడ యేసు ప్రభు వారు సమరయ స్త్రీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. And after he witnessed to the Samaritan woman, ఆయన సమరయ స్త్రీతో సువార్త చెప్పిన తర్వాత, మాట్లాడిన తర్వాత, then the disciples came and told, Lord, you are still here. Are you not hungry? They brought food for him. శిష్యులు యేసు ప్రభుతో అంటా ఉన్నారు, అయ్యా బోధకుడా, నీకు ఆకలేయట్లేదా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? 34th verse. 34వ వచనంలో మనం చూసినట్లయితే, Jesus said, my food is to do the will of him who sent me and to finish his work. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం, 34. 34వ వచనం, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. And he says, do not say there are still 4 months and then comes the harvest. ఇంకా అక్కడ మనం చూసినట్లయితే, ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. Behold, I say unto you, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. lift up your eyes and look at the field, మీ కన్నులెత్తి పొలములను చూడుడి, for they are already white for harvest. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని. Lift up your eyes and see. మీ కన్నులెత్తి పొలములను చూడుడి. There are needs around us. మన చుట్టూరు పక్కల అందరూ కూడా ఉన్నారు. But here is a call. ఇక్కడ యేసు ప్రభు వారు పిలుస్తా ఉన్నారు. He says, lift up your eyes. మీ కన్నులనెత్తి. That means look beyond you. మీరు చూడగలిగిన దానికంటే మీ యొక్క దృష్టిని మీరు ఇంకా పొడిగించుకోండి. Look beyond your own horizon. మీ చుట్టుపక్కల ఉన్న వారందరి నిమిత్తం మీరు చూడండి. That means we need to see the need that is beyond our own sphere of life. మన యొక్క పరిధుల్లో ఉన్న వారిని కొరకే కాకుండా మన పరిధులు దాటి మనం దర్శనం కలిగి ఉండాలి. Beyond our church. మన యొక్క సంఘాన్ని కొరకే, సంఘం యొక్క పరిధిలోనే కాదు, Beyond our street. మన యొక్క వీధిలో ఉన్న వారి కొరకే కాదు, Beyond our town. మన యొక్క పట్టణంలో ఉన్న వారి కొరకే కాదు, Beyond our district. మన యొక్క జిల్లాలో ఉన్న వారి కొరకే Beyond కాదు, our state. మన యొక్క రాష్ట్రం వారి కొరకే కాదు. Oh, that we may go where the people మన దర్శనం అవసరతలో ఉన్న వారి కొరకు మనం దర్శనాన్ని కలిగి ఉండాలి. He says, lift up your eyes and look. మీ యొక్క కన్నులను ఎత్తి చూడండి. They are white already for the harvest. అవి ఇప్పటికే తెల్లబారి ఉన్నవి. He is ready for the harvest. అవి కోతకు వచ్చి ఉన్నవి, People తెల్లబారి. are ready to respond. ప్రజలు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. As missionary James was telling, జేమ్స్ ఇందాక చెప్తున్నట్లుగా, the words of Oswald J. Smith, ఆస్వాల్డ్ జేమ్స్ స్మిత్ ఒక మాట అన్నాడు, why should a man hear the gospel twice before anyone can hear at least once in their lives? అసలు
Oswald J. Smith said, ఆస్వాల్డ్ జే స్మిత్ అంటా ఉన్నాడు, why should a man hear the gospel twice before even a person hears once? అసలు సువార్త 2 సార్లు వినడానికి అసలు అధికారం ఎవరిచ్చారు నీకు? ఇంకా ఒక్కసారి కూడా విన్నోళ్ళు అనేక మంది ఉన్నప్పుడు, There are so many people. ఇంకా అనేక మంది సువార్త ఎరగని వారు ఉన్నారు. Yes, in India there are about 4,000 people groups are there. భారతదేశంలోనే 44,000 ప్రజా జాతి వారు భారతదేశంలోనే ఉన్నారు. Hardly 1,000 people groups only have been reached. ఇంకా 1000 మంది ప్రజా గుంపులు మాత్రమే యేసు ప్రభుని గురించి విని ఉన్నారు. In India there are 27,000 pin code areas, postal pin code areas. భారతదేశంలో మాత్రమే 27,000 పిన్ కోడ్ నెంబర్లు ఉన్నాయి. But there are only 10 pin codes which have been reached. కేవలం 10 పిన్ కోడ్లకు మాత్రమే, 1,000. 10,000 పిన్ కోడ్లకు మాత్రమే యేసుక్రీస్తు యొక్క సువార్త అందించబడింది. So another 17,000 postal pin code areas, gospel has not gone. ఇంకా 17,000 పిన్ కోడ్లకి సువార్త ఇంకా ఏమాత్రం అందలేదు. At least there are not even one witness of the Christian. అలాంటి పిన్ కోడ్లో ఉన్న ప్రాంతాల్లో కనీసం ఒక్కరు కూడా సాక్షిగా లేరు. So even if in Andhra Pradesh we see that every city, every town, every street there are 2 churches. భారతదేశంలో వీధి వీధికి నలుమూలల రాష్ట్రంలో అన్ని చోట్ల మనం అనుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో చాలా చర్చిలు ఉన్నాయని. But when we lift up our eyes and look to the North India, మనం ఉత్తర భారతదేశానికి కానీ మనం కనులెత్తి చూసినట్లయితే UP, MP, Maharashtra and Gujarat, Rajasthan, Uttar Pradesh and Uttaranchal and so many North Indian states, there are scarcely any church. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఇక బీహార్, జార్ఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో ఇంకా ఒక్క సంఘం కూడా లేని ప్రదేశాలు Even ఉన్నాయి. there are districts where there is no single church. కొన్ని జిల్లాల్లో కనీసం ఒక్క సంఘం కూడా, ఒక చర్చి కూడా లేని ప్రాంతాలు అనేకమైన ఉన్నాయి. Beloved, is it not anything to us? ఇది మన కొరకు మనల్ని ఏమీ స్పందింప చేయట్లేదా? This is called the frontier missions. దీన్ని Frontier mission means చేరలేని place. ఇంకా చేరలేని ప్రాంతాలకి వెళ్ళే పరిచర్య. So that is may not be a call for everyone. ఈ యొక్క పిలుపు అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. It is only for such people whom the Lord has predestined. ఎవరినైతే ఆయన యొక్క పని నిమిత్తం ఆయన ఏర్పరచుకుంటాడో వారి కొరకు పిలువబడిన పిలుపు. Frontier missionaries, ప్రత్యేకంగా దూర ప్రాంతాల కొరకు ఏర్పరచబడిన మిషనరీస్, they are prepared by God. దేవుని కొరకు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. I told you we are all missionaries in the place where we are. మనం ఉన్న ప్రాంతంలో మన అందరం కూడా మిషనరీస్ గా పనిచేస్తా ఉన్నాం. But there are some people who are chosen by God for frontier missions. కొంతమంది ప్రత్యేకంగా దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త పరిచర్య చేయడం కొరకు పిలువబడతారు. Such people, they have denied their yearning in their lives. వారి జీవితంలో ఆ యొక్క పిలుపుని వారు తృణీకరించారు. చాలా God put some inspiration in their hearts. దేవుడు వారి హృదయంలో ఒక భారాన్ని పెట్టినప్పుడు, I am not in this world to yearn for my living. వారి దేవుడు వారితో మాట్లాడతాడు, నువ్వు ఈ లోకంలో కేవలం డబ్బు సంపాదించడమో లేకపోతే నీ జీవనాదాయం కొరకు నువ్వు జీవించడం కాదు. I am not here only to hoard up money for myself. దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు కేవలం నీ కొరకే జీవించడం కొరకు కాదు. నువ్వు Yes, I want to give myself, contribute myself. నా జీవితాన్ని నేను పణంగా పెట్టాలి. Yeah, such people are very few. అలా దర్శనాన్ని కలిగిన వారు చాలా కొద్ది మంది But ఉంటారు. how many of you will be among that few? అలాంటి కొద్ది మందిలో మనలో ఎంతమంది ఉంటాం? Yes, God predestined people. దేవుడు ఏర్పరచుకున్న మనుషులు. Apostle Paul, అపోస్తులైన పౌలు, he saw that vision. అపోస్తులైన పౌలు అలాంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు. He was ministering in Corinth. కొరింథీ అన్న సంఘంలో ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. And as he was ministering in Corinth, కొరింథీ ప్రాంతంలో పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, Acts of the Apostles 16th chapter, we see this his ministry at Corinth. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం అపోస్తులైన పౌలు కొరింథీలో చేస్తున్న పరిచర్య గురించి మనం వింటాం. And that area, as he was doing,
అక్కడ ఆ పరిస్థితిలో పరిచయం చేస్తా ఉన్నప్పుడు then there was a call. అతనికి ఒక పిలుపు వచ్చింది. From 6th verse we see the Holy Spirit how he is leading him. ఆసియాలో వాక్యం చెప్పుచున్నదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. Yeah, the Holy Spirit was leading him in the ministry. పరిశుద్ధాత్మ దేవుడు వారిని పురుగొలుపుతా ఉన్నాడు. Then the 9th verse we see 9వ వచనంలో మనం చూసినట్లయితే the vision appeared to Paul in the night. అపోస్తలుడైన పౌలుకి రాత్రి సమయంలో మరి ఒక దర్శనం కలిగింది. A man of Macedonia stood and pleaded with him. మాసిదోనియా నుండి వస్తున్న వ్యక్తి ఒక ఆయన అతనికి ఈ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు Come over and to Macedonia and help us. మాసిదోనియాకి వచ్చి మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తుమి. There is a call from beyond. ఆ యొక్క పిలుపు మాసిదోనియా కొరకు పిలుపు అన్నది చాలా బహుదూరం నుండి వచ్చిన Call from beyond. చాలా దూరం నుండి వచ్చిన He పిలుపు. got a definite vision. చాలా ప్రత్యేకమైన దర్శనం కలిగిన పిలుపు. And he was called to go to Macedonia. మాసిదోనియా కొరకు పిలువబడిన పిలుపు అది. So that's why Apostle Paul is writing to Corinthians in his second chapter, second epistle. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో మనం చూసినట్లయితే 10th chapter, 10వ అధ్యాయము 16th verse. 16వ వచనం. He is writing to Corinthians like this. అక్కడ కొరింథీ సంఘానికి ఈ విధంగా రాస్తా ఉన్నాడు. 15 and 16. 15, 16 వచనాలు మనం చూసినట్లయితే, Yeah. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వాద వచ్చినప్పుడు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు. క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15 and 16 verses. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15, 16 వచనాలు. Yeah. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్వాముల మగుతుమని కొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మా కొరకు గ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపచేయును. 16th verse also. 16వ వచనాన్ని కూడా చదువుతాం. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నది మావి అయినట్లు అతిశయింపగోరము. So here he says, I don't boast on the other man's labor. ఇతరుల యొక్క వారి యొక్క ప్రయాసను మేము సొంతంగా తీసుకోవాలని మేము ఆశించట్లేదు. There are so many people who are working here. ఇక్కడ చాలా మంది పనిచేసేవారు ఉన్నారు. Now I have preached the gospel to you Corinthians. మీకు కొరింథీలో ఉన్న వారికి నేను ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాను. Now he says in the 16th verse, 16వ వచనంలో అంటా ఉన్నాడు కదా, preach the gospel in the regions beyond you. మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా. Yes, that means he went to Corinth. కొరింథీ సంఘానికి వెళ్ళాడు. And with the support of Corinthian church, he went to Macedonia beyond Corinth. కొరింథీలో తన పొందుకున్న తన యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మాసిదోనియా అన్న ప్రదేశానికి ఇప్పుడు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Yes. With the support of Corinthian church, he was able to go beyond. కొరింథీ సంఘం వారు ఇచ్చిన ప్రోత్సాహంతో మాసిదోనియా ఇంకా దూర ప్రాంతాలకు వెళ్తా ఉన్నాడు. So that is the responsibility of the church. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బాధ్యత అది. Those whom the Lord calls as the frontier missionaries. దేవుడు మనల్ని దూర ప్రాంతాల కొరకు మనల్ని పిలిచినట్టు The church has a responsibility to support them, send them and support them. దూర ప్రాంతాల్లో ఉండి పరిచర్య చేస్తున్న వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత సంఘం మీద మోపబడింది. As Corinthians supported, because of their support, he was able to go to Macedonia, regions beyond. కొరింథీలో ఉన్న సంఘం వారు కలిగిన ఆసక్తిని బట్టి దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, మాసిదోనియా ప్రజల కొరకు వారు కలిగిన ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క భారాన్ని బట్టి వారు ప్రోత్సహించారు. I am glad that you are sending missionaries to north now also. భారతదేశంలో ఉన్న నార్త్ ఇండియా లేదా ఉత్తర భారతదేశంలో ఉన్న పరిచర్య కొరకు మీరు మిషనరీస్ని ప్రోత్సహిస్తున్నందుకు నేను సంతోషిస్తాను. Missionary John to Assam.
సిహెచ్ జాన్ గారు అన్న ఆయన ఎఫ్ఎంబిబి పరిచర్లో అస్సాంలో మన సంఘం నుంచి పనిచేస్తా ఉన్నారు. And we praise God for that missionary. ఆయన యొక్క పరిచర్ నిమిత్తం మనం దేవుని స్తుతించబద్దులమే ఉన్నాం. So on the missionary challenge day, I was asking the participants, how many of you have visited Assam and visited the missionary John? మిషనరీ జాన్ గారిని మీలో ఎంతమంది దర్శించారని నేను ఆ రోజు అడిగాను మొట్టమొదటి దినాన్న. Nobody was there. ఎవరు కూడా వెళ్ళలేదు, అస్సాం రాష్ట్రం ఎవరు వెళ్ళలేదు ఆయన Here దర్శించడానికి. anyone is there? ఎవరిని ఉన్నారా అండి? But you all pray కానీ మీరు అందరూ వారికి ఆయన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు, and you support them. మీరు ఆయన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు మీ ధనంతో. Praise God, that is very much needed. అది చాలా అవసరమై ఉన్నది. Yes, I wish that the blessing, Baraka Blessing Church, it will turn out to be a missionary church. బెరకా బ్లెస్సింగ్ చర్చ్ ఒక మిషనరీ సంఘంగా మారాలి. Yes, the church is only a training ground for missionaries. సంఘం అన్నది మిషనరీ పరిచర్యకి ఒక సిద్ధపాటు కలిగిన ఒక ప్రదేశమే And I అన్నది. wish that this church may be an ideal church, a model church for many churches in sending out missionaries. ఈ యొక్క సంఘం అనేక మంది మిషనరీని ప్రోత్సహించే సంఘంగా ఒక మాదిరి గల సంఘంగా ఉండాలని నేను ఆశిస్తా To ఉన్నాను. send frontier missionaries, ఒక దర్శనం కలిగిన దూర ప్రాంతాల కొరకు దర్శనం కలిగిన ఒక మిషనరీ the unreached places, ఇంకా యేసుక్రీస్తు యొక్క సువార్త అందరి ప్రదేశాల నిమిత్తం, to unreached people groups. ఇంకా యేసుక్రీస్తు యొక్క సువార్త ఒక్కసారి కూడా వినని ప్రజా జాతుల కొరకు, Reward for such will be a great. అలాంటి వారి కొరకు కలిగిన ఆ యొక్క బహుమానము చాలా గొప్పది. Those who go will be rewarded, ఎవరైతే వెళ్తారో వారికి ఫలం పొందుతారు, and those who support also will be rewarded. ఎవరైతే ఆ యొక్క ప్రోత్సహిస్తారో వారు కూడా ఆ యొక్క ఫలాన్ని పొందుతారు. So may the Lord give us that vision, like దేవుడు- Apostle Paul, to go beyond you. అపోస్తులైన పౌలుకి ఇచ్చిన దర్శనాన్ని మనకు కూడా దేవుడు ఇచ్చును గాక. So Jesus Christ said, lift up your eyes and look around. యేసు Look ప్రభు వారు beyond. చెప్పారు కదా, Look మీ beyond. కన్నులనెత్తి మీరు చూడండి. There is white, the harvest is already white. పనులు ఆల్రెడీ తెల్లబారినాయి, Yes, కోతకొచ్చినాయి. the whited harvest is calling us. ఆ యొక్క తెల్లబారిన ఫలాల యొక్క పంట మనల్ని పిలుస్తా ఉంది ఈ That రోజు. is the call from beyond. అది దూర ప్రాంతాల నుంచి వస్తున్న పిలుపు. Are we able to see the need in India? భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క వారి యొక్క మొర మనకు వినిపిస్తా ఉందా? I can keep on telling what are the needs. వారి యొక్క అవసరతలన్నింటిని నేను అలా చెప్పుకుంటూ వెళ్తాను, వెళ్ళగలను. There is no time. మనకి ఇప్పుడు సమయం లేదు. Maybe you can buy the book called Operation World, published by the OM. ఓఎం వారు పబ్లిష్ చేసిన ఆపరేషన్ వరల్డ్ అన్న పుస్తకం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. And everyone, please get it. మీలో నిజంగా ప్రార్థన చేయాలి అన్న భారం కలిగినట్లయితే There you need see the condition of North India. ఆ యొక్క ఉత్తర భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఆ పుస్తకంలో వివరించబడ్డాయి. That book gives all the picture of all the needed countries. ఆ About యొక్క 190 countries in the world. 190 దేశాల్లో ఉన్న అవసరతల కొరకు ఆ పుస్తకంలో అన్ని మిషనరీ అవసరతలు అన్ని ఆ పుస్తకంలో ఉంటాయి. And India also is included in that. భారతదేశం కూడా ఆ యొక్క పుస్తకంలో ఉంది. In that you have so many details about India, the need for the missions. భారతదేశంలో ఉన్న అవసరతలు అన్నిటి కొరకు ఆ పుస్తకంలో ఉంది. మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఆ పుస్తకం కావాలంటే నన్ను సందర్శించండి, నేను మీకు ఇస్తాను. So you can also take missions magazines of FMPB, Vishwani, Blessing Youth Mission, so that there will be prayer points, you can pray for it. మనకి ప్రతి నెల కూడా మ్యాగజైన్స్ పంపిస్తూ ఉంటారు. ఎఫ్ఎంబిబి వారు, విశ్వవాణి వారు, బీవైఎం, ఈ యొక్క మిషన్ పరిచర్య నుంచి వస్తున్న మ్యాగజైన్స్లో ప్రార్థనాంశాలు ఉంటాయి. ప్రతిసారి అక్కడ టేబుల్ మీద ఉంటాయి, మీకు కావాలంటే అవి ఉచితంగా తీసుకొని వెళ్ళొచ్చు. Yes, when you see the news, మీరు ఆ యొక్క మ్యాగజైన్స్లో వార్తలు చదువుతా ఉన్నప్పుడు you will be able to see that vision of regions beyond. మీ యొక్క దూర ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క ఉత్తర భారతదేశంలో ఉన్న అవసరతలు మీరు గ్రహించగలుగుతారు. May God bless us to look beyond us. దేవుడు మన యొక్క దర్శనాన్ని ఆయన ముందుకి ఇంకా కొనసాగించిన గాక. A call from above, పైనుంచి వచ్చిన పిలుపు, a call from below, పాతాళం కింద నుంచి వచ్చిన పిలుపు, a call from beyond. ఈ మన దూర ప్రాంతాల నుంచి వస్తున్న పిలుపు. And fourthly and finally, నాలుగవదిగా ఆఖరిగా there is a call from within. మన లోపల నుండి వస్తున్న పిలుపు, Right from within us, మన హృదయం నుండి వస్తున్న పిలుపు. there will be an intuition, a call
దేవుడు మన హృదయాల్ని పురుగొల్పుతున్నప్పుడు the Holy Spirit will speak to us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు Witness to this person. ఈ వ్యక్తితో సువార్త చెప్పు, Witness to that person. ఈ వ్యక్తితో నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకో, Go to this place. ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళు, Go to Kakinada slum areas. కాకినాడలో ఉన్న స్లమ్ ఏరియాస్ కి నువ్వు వెళ్ళు, And go to the districts, other districts. ఇంకా సువార్త అందరి జిల్లాలకు నువ్వు వెళ్ళు, Go to other states. ఇంకా రాష్ట్రాలకు నువ్వు వెళ్ళు. So many people will have that call. చాలా మందికి All of us will have that call from inside. మన హృదయంలో అలాంటి స్పందన దేవుడు కలిగిస్తా ఉన్నప్పుడు 2 Corinthians chapter 5, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము verses 14 and 15. 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే 2 Corinthians 5, 14 and కొరింథీయులకు రాసిన 15. 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. For the love of Christ compels us, because we judge thus, that if one died for all, then all died, and he died for all, that those who live should live no more for themselves, but for him who died for them and rose again. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందితిరి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. 14th verse, the love of Christ compels us. 14వ వచనంలో అక్కడ మనం చూస్తాం కదా, క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది, Constrains us. మనల్ని బలవంతం చేస్తా ఉంది. Oh Lord, you gave your life for me. ప్రభువా, నువ్వు నా కొరకు నీ యొక్క ప్రాణాన్ని ఇచ్చావు, What have I done for you? నేను నీ కొరకు ఏం చేశాను? Oh, the love of God that is shed abroad in our hearts. దేవుడి యొక్క ప్రేమ మన హృదయంలో ఉండి మనల్ని బలవంతం చేస్తా The ఉన్నాడు. Holy Spirit speaks to us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. And he says, go do something for the Lord who gave life for you. నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన ప్రభువునకు నువ్వేమన్నా చేస్తావా? And the 19th verse he says, 19వ వచనంలో మనం that చదువుతాం, is that God was in Christ reconciling the world to himself, not imputing the trespass to them, has committed to us the word of reconciliation. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. Yes, God has reconciled us through Christ. దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుస్తా ఉన్నాడు. And he has given that word of reconciliation in our hands. సమాధానపరిచే వాక్యాన్ని మన చేతిలో పెడతా The ఉన్నాడు. gospel is given in our hands. సువార్త అన్నది మన చేతుల్లో ఉన్నది. We have experienced the gospel. మనం సువార్తని మన జీవితాల్లో మనం గ్రహించి ఉన్నాం. And what are we doing with that gospel? ఆ సువార్తతో మనం ఏం చేస్తాం? We are stewards for that gospel. ఆ సువార్తకి మనం జత పనివారిగా ఉన్నాం. Unless we use that gospel, ఆ సువార్తను మనం వాడనట్లయితే then God will ask one day account. దేవుడు మనల్ని ఒకసారి ఆ యొక్క మనకి ఇవ్వబడిన సువార్త నిమిత్తం మనల్ని That's లెక్క why అడుగుతాడు. Apostle Paul is telling again the 20th verse. అపోస్తలుడైన పౌలు 20వ వచనంలో Now then what do you do? కావున దేవుడు మీ ద్వారా వేడుకున్నట్టు We are ambassadors for Christ, మేము క్రీస్తుకు రాయబారులమై as though God was pleading through us. దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షంగా మమ్మను బ్రతిమాలుకొనుచున్నాం. Pleading through us. క్రీస్తు పక్షంగా మమ్మను అంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే క్రీస్తు మాలో నుండి ఆయన బ్రతిమాలుతా ఉన్నాడు. He is pleading through us. That means there is a call from within. క్రీస్తు మాలో నుండి ఆయన బ్రతిమాల్సిన లోపల నుంచి వస్తున్న పిలుపది. Have you experienced that call? అలాంటి పిలుపును మనం ఎవరైనా పొందుకున్నామా? Every Christian మన క్రైస్తవులంగా is a missionary ఒక మిషనరీలుగా having this call. ఇలాంటి పిలుపును మనం A call from పొందుకున్నట్లయితే within. మన హృదయంలో నుండి వస్తున్న ఆ పిలుపు, God pleading through us. దేవుడు మన హృదయం నుంచి ఆయన పిలుస్తున్న Go పిలుపు. and give the gospel to somebody. మీ యొక్క సువార్తను మీరు ఎవరితోనన్నా పంచుకున్నారా? Beloved, today do you hear the call of God? దేవుని యొక్క పిలుపుని మనం ఈరోజు పొందుకుంటున్నాం. Call from above. పైనుంచి ఆయన మనతో Call from మాట్లాడుతాం. below. కింద నుంచి నరకం నుంచి పిలుపు Call వింటాం. from beyond. మన చుట్టుపక్కల ఉన్న దూర ప్రాంతాల నుంచి పిలుపు వస్తాం. And call from within. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం నుంచి పిలుస్తా Would you ఉన్నాడు. like to respond to the call? మనం ఆ యొక్క పిలుపుకి లోబడదామా? You know, the China inland mission, you must have heard. చైనాలో ఉన్న ఇంగ్లాండ్ మిషన్ అన్న Inland. మిషన్ Inland, ఇంగ్లాండ్ మిషన్ yeah. China inland mission is a famous mission. చైనా ఇన్లాండ్ మిషన్ అన్నది చాలా ప్రఖ్యాతగాంచిన ఒక మిషన్. Anybody knows who started it? ఎవరు దాన్ని ప్రారంభించారో ఎవరికైనా తెలుసా?
చైనా ఇన్లాండ్ మిషన్. We should know more about the missions. మిషన్స్ గురించి History. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. Please read mission history and mission biographies, missionary biographies. మిషనరీ బయోగ్రఫీస్ని మీరు ఇంకా చదవాలి. China Inland Mission was started by Hudson Taylor. చైనా ఇన్లాండ్ మిషన్ అన్న మిషన్ సంస్థని హడ్సన్ టైలర్ అన్న ఆయన ప్రారంభించారు. And you know how it started? అది ఎలా ప్రారంభించబడిందో తెలుసా? Before he went to China, ఆయన చైనా దేశానికి వెళ్ళడానికి ముందు some missionaries went. కొంతమంది మిషనరీస్ చైనా దేశానికి Who were వెళ్ళారు. there? ఎవరో Who were తెలుసా? they? From England there was one old lady. ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక బాగా వృద్ధురాలు వెళ్ళింది. She had 3 spinster daughters. ఆమెకి 3 కుమార్తెలు ఉన్నారు. When in England the mission board was asking who will go to China, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న మిషన్ బోర్డు పిలుస్తా ఉన్నప్పుడు చైనా దేశానికి ఎవరు వెళ్తారని పిలిచినప్పుడు old lady said, ఈ యొక్క వృద్ధురాలు అన్నది, I have daughter. నాకు ఒక కుమార్తె ఉంది, I will send the eldest daughter for the Lord. నా కుమార్తెల్లో పెద్ద కుమార్తెని నేను దేవుని కొరకు పంపిస్తాను And అన్నది. she was sent by the mission board to China as a first missionary. ఆ చైనా దేశానికి మొట్టమొదటి మిషనరీగా ఈ యొక్క అమ్మాయిని పంపించడం జరిగింది. And there, you know, communist country. చైనా అన్నది చాలా కమ్యూనిస్ట్ ప్రభుత్వం. That time. So they killed her. ఆమెను చంపేశారు. And the mission board was shocked. మిషన్ బోర్డు అంతా కూడా చాలా కదిలించబడింది. And they didn't know how to convey this message to the mother. ఈ తల్లికి అమ్మ నీ కూతురు చచ్చిపోయింది అని చెప్పడం ఎలాగా అని చాలా వాళ్ళ సంశయంలో పడ్డారు. And very deeply, sorrowfully they apologized. చాలా దుఃఖంతో కన్నీరుతో బాధతో ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పారు, అమ్మా And క్షమించు. she said, I have another daughter. దాందే ఉంది, మరో కుమార్తె నాకుంది, Please send her. ఆమెను పంపించండి అన్నది. So the second daughter went. రెండో కుమార్తెను పంపించారు. Same thing happened. రెండో కుమార్తెను కూడా చంపేశారు. Again the mission board came to her. మిషన్ బోర్డు వచ్చింది ఆమె దగ్గరికి. Please forgive us. అమ్మా ఏం చేయలేమమ్మా, ఏం జరిగిపోయింది, నీ కుమార్తె Said చనిపోయింది. nothing of yours. అరే ఎందుకు బాధపడుతున్నారు? She has gone to the Lord. దేవుని దగ్గరికి వెళ్ళింది ఆమె. So here is my third daughter. నా 2 కుమార్తెలు దేవుని దగ్గరికి వెళ్ళారు కదా, ఇదిగో నా 3వ కుమార్తె ఉంది, Send her. ఆమెను పంపిస్తాను. Mission board refused first. మిషన్ బోర్డు ముందు ఆటంకపరిచింది, అమ్మా ఇంకొద్దు. Then she persisted that the third daughter should also be sent. ఆమె పట్టుదలతో ఆ కుమార్తెని నా యొక్క కుమార్తెని మీరు పంపించండి. And same thing happened to the third daughter. 3వ కుమార్తెని కూడా చంపేశారు. My throat is getting choked. The mission board came to the mother. తల్లి దగ్గరికి వచ్చారు. And with the tears they told, we are sorry to break this news. అమ్మా క్షమించు, నీ కుమార్తె చంపబడింది. And the mother cried. తల్లి ఇంక ఏడవడం మొదలు పెట్టింది. They all cried. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. You know what the mother said? తల్లి ఏమన్నా తెలుసా? Lord, I don't have any more daughters. ప్రభువా నాకు ఇంక కుమార్తెలు ఎవ్వరు లేరు. That was the dedication of that mother. ఆమె తీర్మానం తీసుకుంది. Today, how are the parents? ఈరోజు మన యొక్క తల్లిదండ్రులు ఎలా ఉన్నాం? Our parents are so possessive of the children. ఆ గారాబంతో ఆ యొక్క భయంకరమైన తప్పుడు ప్రేమతో They are not willing to send even to the next district or next state. కనీసం పక్క ప్రాంతాలకు కూడా పంపించడానికి భయం. But for the sake of jobs, కానీ ఉద్యోగాల కోసం we even send to America, you send to Arab countries and so on. అరబ్ దేశాలకి, దుబాయ్ దేశాలకి, అమెరికాకి చాలా డబ్బుల కోసం But for పంపించారు. the Lord, దేవుని కోసం పంపించినప్పుడు how many of us we are prepared to send young people? ఎంతమంది మన యొక్క యవనస్తుని మిషనరీ కొరకు పరిచర్య కొరకు సిద్ధపరచడానికి I am glad ఇష్టపడతారు. yesterday a few youngsters came and told me that they are committed for the ministry. నేను చాలా సంతోషించాను. కొంతమంది యవనస్తులు నా దగ్గరికి వచ్చి చెప్పారు, నేను పరిచర్య కొరకు నేను తీర్మానం చేసుకున్నాను. Very often the churches, young people think that their talents may not be used in the unreached places. చాలాసార్లు యవనస్తులు అనుకుంటూ ఉంటారు మా యొక్క తలాంతులు దేవునికి ఉపయోగపడవని. Once one young man told, I am gifted in teaching, so I want to teach in the churches. ఒకసారి ఒక యవనస్తుడు చెప్పాడు, నేను బోధించడానికి దేవుడు నాకు తలాంతి ఇచ్చాడండి, నేను సంఘాల్లో వెళ్ళి బోధిస్తాను బైబిల్ని. But there are teachers required in the unreached places also. ఇంకా చాలా ప్రాంతాల్లో బైబిల్ బోధకుల యొక్క అవసరత చాలా ఉన్నది. The missionaries, they need we need doctors, we need engineers, we need computer science people,
we need management people, we need human resource people. మిషనరీ సంస్థల్లో చక్కటి ఉపాధ్యాయులు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, నర్సులు కావాలి, ఇంకా రకరకాల కంప్యూటర్ నిపుణత కలిగిన వారు కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. Mission field we need qualified people. మాకు చాలా అవసరం. మిషనరీ పరిషత్లో చదువుకున్న వారు, ప్రొఫెషనల్స్ చాలా అవసరతలు ఉన్నాం. Even the mission officers we need assistants who can work in the office. ఆ ఆఫీసులో పనిచేయడానికి సహకరించేవారు కొంతమంది ఆఫీస్ వారు కావాలి. Missionary work is not only just preaching. మిషనరీ పరిచర్య అంటే కేవలం ఏదో మిషన్ పొలాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిచర్య చేసేదే కాదు. It is working. అది పని చేసే పొలం. It is working. అది పని చేస్తుంది. So when we go to the unreached people in tribal areas and all, we cannot preach the gospel. అక్కడ We cannot preach the gospel directly. ఒకసారి వెళ్ళిన తర్వాత Among the tribals. కొన్ని కొండ జాతి మనుషుల దగ్గరికి వెళ్ళిన వెంటనే సువార్త ప్రకటించేలేము. We have to go and sit with them, talk with them, and then we have to sometimes help them in their house and field. కొన్నిసార్లు మనం వారి దగ్గరకు వచ్చి వాళ్ళ సంప్రదాయాలను అర్థం చేసుకుంటూ, వారితో మాట్లాడుతూ, వారికి సహాయం చేస్తూ, వారికి ఉపకారం చేస్తాం. And in the mission field we need even drivers. కొంత డ్రైవర్లు కావాలి. So many people, all types of people is needed in the mission field. మిషన్ పొలంలో దేవుని పరిచర్యకి అన్ని రకాల ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా చాలా అవసరం. So you don't need to feel that your talents cannot be used. మీరు అనుకోవచ్చు నా చదువు మిషన్ పొలానికి ఏం పనికి వస్తుందండి అని. And using your talents, the unreached places will fetch more reward. ఎప్పుడైతే మీ దేవుడిచ్చిన తలాంతుల్ని చేరని ప్రదేశాల్లో మీరు వాడతారో అక్కడ దేవుని యొక్క ఫలాన్ని మీరు పొందుకుంటారు. So I can keep on talking like this. నేను ఇలా చాలా ఉపమానాలు మీతో చెప్పగలను. So I would like to end my sharing. నేను ఈ యొక్క ఉద్బోధాన్ని లేకపోతే ఈ యొక్క ప్రసంగాన్ని నేను ఇంక ముగించాలనుకుంటా ఉన్నాను. So beloved, we have the call of God. దేవుడు యొక్క పిలుపు మనం అందరం పొందుకోవాలి. How do you want to respond? మనం ఎలా స్పందించాలనుకుంటున్నాం? Right now, today, ఈ రోజు మన యొక్క స్థలంలో, even right this time, ఈ రోజు ఈ సమయంలోనే, yes, take a decision. మన యొక్క తీర్మానాన్ని I తీసుకుందాం. want to do something for my Lord who gave his life నా for కొరకు me. తన ప్రాణాన్ని ఇచ్చిన క్రీస్తు కొరకు నేను ఒక తీర్మానాన్ని Shall తీసుకుంటాను. we all bow down our heads? దయచేసి అందరూ తల్ల ఉంచుదాం. Shall we look to the Lord in prayer? మన ప్రభువునందు మనం కన్నులు ఉంచుదాం. Call of God దేవుని యొక్క పిలుపు for the missions. మిషన్ పరిచర్య నిమిత్తం. Every Christian is a missionary. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా ఒక మిషనరీ. Every non-Christian is a mission field. ప్రతి క్రైస్తవేతర సహోదరి కూడా ఒక మిషన్ పొలం. People around the church are slipping through the hands of the church into the hell. మన చుట్టూరు ఉన్నవారు అనేక మంది రోజు నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. They are slipping through our fingers, మన యొక్క చేతుల్లోండి వారు జారిపోతా ఉన్నారు, falling into the hell. నరకంలో పడవేయబడతా ఉన్నారు. From the hell the call is coming to us. ఈ రోజు మనకు వారి యొక్క స్వరం వినిపించట్లేదా? How many of us we want to decide that I will do something for the Lord? దేవా, నా కొరకు ప్రాణం ఇచ్చిన నీ కొరకు నేను ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాను. I am praying. నేను ప్రార్థన చేస్తాను. I am giving money for the missions. నేను వారి కొరకు డబ్బుని ఇస్తాను. But I must do something for the Lord. కానీ నీ కొరకు నేను నా యొక్క తలాంతులతో Jesus said harvest is plenty. యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, కోత విస్తారం, laborers are few. పనివారు కొద్దిమందే. Not the preachers or givers or prayers. పాస్టర్ గారులు లేకపోతే సేవకులు లేకపోతే గొప్ప గొప్ప నాయకులు కాదు. He said laborers. సేవకులు కొద్దిమందే ఉన్నారు. Those who want to work for the Lord. దేవుని కొరకు పనిచేసే సేవకులు కావాలి. Do something for the Lord. దేవుని కొరకు చెయ్యాలని ఆశ కలిగిన వారు కావాలి. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులు, for everyone there is a prospects in the missions. మన జీవితంలో ప్రతి వారి ఎడల ఒక బాధ్యతలు ఉన్నాయి. మనందరి కొరకు కూడా మిషన్ పరిచర్య విశాలంగా ఉంది. This world doesn't give job for everyone. ఈ ప్రపంచం అందరికి ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు, but mission can give job for everyone. కానీ దేవుని పరిచర్య అందరినీ పిలుస్తా ఉంది. Hallelujah. హల్లెలూయా. Shall we make a commitment this morning? మనం ఈ రోజు ఒక తీర్మానం తీసుకుందాం. As I sing a small song, chorus, ఒక చిన్ని పల్లవ పాడుతుండగా, God's Spirit is in my heart. He called me and set me apart. This is what I have to do, what I have to do. He sent me to tell the good news to the poor,
Tell prisoners that they are prisoners no more. Tell blind people that they can see. And set the downtrodden free. Go and tell everyone the news that the kingdom of God has come. Go and tell everyone the news that God's kingdom has come. Tell everyone that God's kingdom has come. దేవుని రాజ్యం మనందరి కొరకు వచ్చి సమీపించి The kingdom of God is right in our midst. దేవుని యొక్క రాజ్యం మన మధ్యనే ఉన్నది. We need to gather people inside. మనందరం కూడా దేవుని రాజ్యం కొరకు పనిచేయాలి. May God help us to take a definite decision to do something for God. దేవుని యొక్క రాజ్యం కొరకు తీసుకోవాల్సిన తీర్మానాన్ని దేవుడు మన హృదయాల్లో ఉంచును. God, our heavenly Father, పరలోకమందున మా ప్రియ పరలోకపు we తండ్రి, thank you for this time to meditate your word. నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు Thank you వందనాలు. for speaking to me and to each one of my brother and sister here. నాతో మాట్లాడినందుకు, నా చుట్టుపక్కల ఉన్న సహోదరులతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. Lord, help us to take a definite decisions in our lives మా జీవితంలో వ్యక్తిగతంగా మేము తీర్మానాలు తీసుకునేలాగా మీరు so కృప that చూపించండి. we may go from here rejoicing. ఇక్కడి నుంచి మేము సంతోష గానాలతో మేము వెళ్ళాలి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you. God bless you. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.